నమస్కారం. ఈరోజు ఐడియా ఫోర్స్ Q4 మరియు FY26 ఫైనాన్షియల్ టర్న్ అరౌండ్ మీద ఒక డీప్ డైవ్ చేయబోతున్నాం. FY26 నిజంగా ఐడియా ఫోర్స్కి ఒక రేంజ్ టర్న్ అరౌండ్ ఇయర్ అని చెప్పాలి. వాళ్ళ ఫైనాన్షియల్ రికవరీ, అలాగే వాళ్ళు చూపించిన పట్టుదల స్టోరీ చాలా అంటే చాలా ఆసక్తికరంగా ఉంటుంది. సో ఏమాత్రం లేట్ చేయకుండా డైరెక్ట్గా ఈ విశ్లేషణలోకి వెళ్ళిపోదాం. ముందుగా ఈ భారీ నంబర్ని గమనించండి. 9.5 లక్షలు. ఐడియా ఫోర్స్ డ్రోన్స్ ఇప్పటివరకు కంప్లీట్ చేసిన టోటల్ ఫ్లైట్స్ సంఖ్య ఇది. దీన్ని బట్టి వాళ్ళ ఆపరేషనల్ స్కేల్ ఎంత మ్యాసివ్గా ఉందో, మార్కెట్లో వాళ్ళ డ్రోన్స్ ఎంత యాక్టివ్గా పనిచేస్తున్నాయో మనం క్లియర్గా అర్థం చేసుకోవచ్చు. ఇట్స్ అ హ్యూజ్ నంబర్. ఓకే, ఈరోజు మనం కవర్ చేయబోయే టాపిక్స్ ఇవే. మొదటగా FY26 టర్న్ అరౌండ్ స్టోరీ, ఆ తర్వాత ఫైనాన్షియల్ నంబర్స్ బ్రేక్డౌన్, నెక్స్ట్ ఆర్డర్స్ మరియు రెవెన్యూ మిక్స్, వాళ్ళ ఆపరేషనల్ అండ్ టెక్ హైలైట్స్, ఇక చివరగా ఫ్యూచర్ అవుట్లుక్ ఇంకా మార్కెట్ టేల్విండ్స్ గురించి చూద్దాం. లెట్స్ డైవ్ ఇన్. మొదటి భాగం FY26 టర్న్ అరౌండ్ స్టోరీ, స్కేల్ మరియు ఫైనాన్షియల్ డిసిప్లిన్. రెండో భాగం ఫైనాన్షియల్ పర్ఫార్మెన్స్ బ్రేక్డౌన్, నష్టాల నుండి లాభాలకు ఎలా వచ్చారో చూద్దాం. ఈ ఫైనాన్షియల్ నంబర్స్ని కొంచెం క్లోజ్గా అబ్జర్వ్ చేస్తే Q3లో రెవెన్యూ కేవలం 31.54 కోట్లు మాత్రమే ఉంటే Q4కొచ్చేసరికి అది ఏకంగా 141.04 కోట్లకు దూసుకెళ్లింది. ఇది నిజంగా ఒక మ్యాసివ్ జంప్. సరిగ్గా ఈ అద్భుతమైన రెవెన్యూ గ్రోత్ వల్లనే ఎబిటా Q3లో ఉన్న -23.91 కోట్ల నుండి Q4లో ఏకంగా 74.16 కోట్ల పాజిటివ్ రేంజ్కొచ్చేసింది. అలాగే ప్యాట్ కూడా 59.99 కోట్లతో పాజిటివ్గా రికార్డయ్యి ఓవరాల్గా కంపెనీని లాభాల బాట పట్టించింది. ఈ నంబర్స్ వాళ్ల మార్జిన్స్లో వచ్చిన అనూహ్యమైన మార్పుని ఎంత బ్రిలియంట్గా చూపిస్తున్నాయో కదా. Q3లో వాళ్ల గ్రాస్ మార్జిన్ కేవలం 23.7% మాత్రమే ఉంటే Q4కొచ్చేసరికి అది డబుల్ కన్నా ఎక్కువై 67.6%కి పెరిగింది. ఇది మామూలు విషయం కాదు. దానికి తోడు Q4లో వాళ్లు 52.6% అద్భుతమైన ఎబిటా మార్జిన్ని కూడా అచీవ్ చేశారు. మూడో భాగం ఆర్డర్స్ మరియు రెవెన్యూ మిక్స్. ఈ వృద్ధికి కారణాలేంటో చూద్దాం. ఇంత భారీ ఫైనాన్షియల్ జంప్ అసలు ఎక్కడ్నుండొచ్చింది? ఈ నంబర్ చూడండి, 530 కోట్లు. FY26లో ఐడియా ఫోర్స్ సాధించిన రికార్డ్ టోటల్ బుకింగ్స్ ఇవి. ఇందులో మెయిన్ పాయింట్ ఏంటంటే వాళ్ల చేతిలో ఉన్న ఓపెన్ ఆర్డర్స్లో దాదాపు 40% ఆర్డర్స్ని కేవలం Q4లోనే ఎగ్జిక్యూట్ చేసి ఈ రికార్డ్ రెవెన్యూని రాబట్టారు. ఇక ఏప్రిల్ 1, 2026 నాటికి వాళ్ల దగ్గర ఇంకా 314.2 కోట్ల ఆర్డర్ బుక్ బ్యాలెన్స్ ఉంది. రాబోయే ఆదాయానికిది చాలా స్ట్రాంగ్ బేస్ అని చెప్పాలి. ఇక Q4 రెవెన్యూ సెక్టార్ మిక్స్ చూస్తే ఏకంగా 86% డిఫెన్స్ సెక్టార్ నుండే వచ్చింది. మిగిలిన 14% మాత్రమే సివిల్ సెక్టార్ నుండి వచ్చింది. అంటే ఈ క్వార్టర్లీ టర్నరౌండ్కి మెయిన్ ఫ్యూయల్ అంతా డిఫెన్స్ సెక్టార్ నుండి వచ్చిన ఆ భారీ ఆర్డర్లే అన్నమాట. నాలుగవ భాగం ఆపరేషనల్ మరియు టెక్ హైలైట్స్, స్వదేశీ టెక్ మరియు గ్లోబల్ రీచ్. ఈ ఫ్యాక్ట్ నిజంగా చాలా మైండ్ బ్లోయింగ్ అనిపిస్తోంది. FY26లో ప్రతి 3 నిమిషాలకి ఒక ఐడియా ఫోర్స్ డ్రోన్ టేకాఫ్ అయింది. ఇందాక మనం మాట్లాడుకున్న ఫైనాన్షియల్ నంబర్స్ ఒక ఎత్తైతే, ఈ రియల్ వరల్డ్ ఆపరేషనల్ ఫ్యాక్ట్ వాళ్ళ గ్రౌండ్ రియాలిటీని ఎంత పవర్ఫుల్గా చూపిస్తోందో కదా. ఇదంతా కేవలం ఇండియా వరకే పరిమితం కాలేదు. ఐడియా ఫోర్స్ తమ గ్లోబల్ ఫుట్ప్రింట్ని కూడా చాలా వేగంగా విస్తరిస్తుంది. ఫస్ట్ టైం యుఎస్లోని లామా పోలీస్ డిపార్ట్మెంట్ నుండి వీరికి ఆఫీషియల్గా ఆర్డర్ దక్కింది. అంతేకాదు, యుఎస్ నేషనల్ టెస్ట్ పైలట్ స్కూల్లో నేటో దళాలకు ట్రైనింగ్ ఇచ్చిన మొట్టమొదటి ఇండియన్ డ్రోన్ కంపెనీగా ఒక సాలిడ్ రికార్డ్ కూడా క్రియేట్ చేశారు. దిస్ ఈజ్ అ ప్రౌడ్ మూమెంట్ ఫర్ ష్యూర్. వీటన్నిటి వెనుకున్న అసలు సీక్రెట్ ఏంటంటే వాళ్ల కోర్ టెక్నాలజీ ఇంకా ఇంటెలెక్చువల్ ప్రాపర్టీ. ఆటో పైలట్ కానివ్వండి, రేడియో సిస్టమ్స్ లేదా ఆపరేటింగ్ సాఫ్ట్వేర్, ఇవన్నీ కంప్లీట్గా వాళ్ల సొంత స్వదేశీ టెక్నాలజీతో డెవలప్ చేసినవే. వాళ్ల దగ్గర ఇప్పుడు ఏకంగా 106 గ్లోబల్ పేటెంట్స్ ఉంటే అందులో 55 పేటెంట్స్ అప్పుడే గ్రాంట్ కూడా అయిపోయాయి. ఈ టెక్నాలజీ వల్లనే వాళ్లు కాంబాట్ డ్రోన్స్, కెమికాజ్ మరియు లాంగ్ రేంజ్ అటాక్ సిస్టమ్స్ లాంటి అడ్వాన్స్డ్ ఆయుధాలను అంత ఎఫెక్టివ్గా తయారు చేయగలుగుతున్నారు. ఇక చివరి భాగం ఫ్యూచర్ అవుట్లుక్ మరియు టేల్విండ్స్. రాబోయే రోజుల్లో ఏముందో చూద్దాం. వాళ్ల ఫ్యూచర్ గ్రోత్కి మెయిన్ డ్రైవర్స్ ఏంటంటే ఇండియన్ ఆర్మీ డ్రోన్ టెక్నాలజీ రోడ్ మ్యాప్, అలాగే డిఫెన్స్ యాక్విజిషన్ కౌన్సిల్
అదేనండి డిఏసి ఇచ్చిన ఏకంగా 2,38,000 కోట్ల క్లియరెన్స్. ఇది వాళ్లకు దొరికిన ఒక మ్యాసివ్ ఆపర్చునిటీ. మరోవైపు రైల్వేస్ ఇంకా కన్స్ట్రక్షన్ సెక్టర్స్లో ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ మోడల్స్ వాడి డాస్ మరియు సాస్ సేవలను కూడా ఎక్స్పాండ్ చేస్తున్నారు. ఇవి కాకుండా లాజిస్టిక్స్ కోసం యతి, టాక్టికల్ ఆపరేషన్స్ కోసం జోల్ట్ అనే డ్రోన్స్ ఇప్పుడు ప్రొడక్షన్ రెడీగా ఉండి డెలివరీకి సిద్ధంగా ఉన్నాయి. సో ఇవన్నీ చూశాక ఒక ఇంట్రెస్టింగ్ క్వశ్చన్ రైజ్ అవుతుంది. ఒకవైపు 2,38,000 కోట్ల భారీ డిఏసి క్లియరెన్స్, మరోవైపు యతి, జోల్ట్ లాంటి కటింగ్ ఎడ్జ్ ప్రాడక్ట్స్ డెలివరీకి రెడీగా ఉన్న టైంలో వచ్చే ఫైనాన్షియల్ ఇయర్లో ఈ కంపెనీ ఇంకెంత ఎత్తుకు ఎగురుతుంది? వీళ్ళ పైప్లైన్ చూస్తుంటే మాత్రం రాబోయే రోజుల్లో ఐడియా ఫోర్జ్ ప్రయాణాన్ని అబ్జర్వ్ చేయడం చాలా ఎక్సైటింగ్గా ఉండబోతుందని ఖచ్చితంగా చెప్పొచ్చు. ఈ విశ్లేషణ ఎంతో ఆసక్తికరంగా సాగిందని ఆశిస్తూ ఈ థాట్తోనే ఇవాల్టి సెషన్ని ముగిద్దాం.